తన తల నరికి తెచ్చిన వారికి ₹1 ఇస్తామన్న అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు ఆర్జీవీ డీజీపీ ఆఫీస్ కు వచ్చారు. రామ్ గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కూడా చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకుంది. ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. వాడిని చంపితే ఇంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారో అని మనకి ఎట్లా తెలుస్తుంది? సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం. అది కంప్లైంట్ దాని గురించి. అది ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్టు. అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లైంట్ ఇస్తున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులో అది రేపు ఎల్లుండి తెలుస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది నేను చెప్పలేను. చంద్రబాబు లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమాని జగన్ అనుకూలం తీస్తున్నారు కాబట్టి మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఎలాంటి డిబేట్ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో, జగన్ బాబాయిని చంపేశాడు, జగన్ అది చేశాడు, అతను ఎవడో మర్డరు, ఇతను ఎవడో దొంగ, అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే ఆయన మాట్లాడేది వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయడం. అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్. అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ ఒపీనియన్ నాది. దేశంలో ప్రతి ఒక్కరు కొన్నట్టే మీరు తెల్లారు లేస్తే మీరు డిబేట్లో మాట్లాడచ్చు, న్యూస్ పేపర్లో రాయొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు, ఒకళ్ళిద్దరితో మాట్లాడుకోవచ్చు, ట్వీట్ పెట్టచ్చు, అలాగే సినిమా తీయచ్చు. అన్నీ కూడా మాధ్యమాలు. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ప్యానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి. ఎక్కడ వ్యూహంలో ఏమొస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మీరేమి తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరు సినిమా చూడాలి.